Hi friends! In today's video, I'm sharing a simple egg curry recipe in my grandmother's. అమ్మమ్మ స్టైల్ ఎగ్ కర్రీ తయారు చేయాలంటే ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ కావాలి. ఆనియన్స్ ఫైన్‌గా చాప్ చేయాలి. తర్వాత టొమాటోస్ ఫైన్‌గా చాప్ చేయాలి. అండ్ దెన్ 2 చిల్లీస్‌ని కూడా ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఈ చాప్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో జీలకర్ర, ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాస్ అవన్నీ ఆ గిన్నెలో వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇవన్నీ గిన్నెలో వేసిన తర్వాత దీనికి సరిపడా కొంచెం కొత్తిమీర వేసుకొని, ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఎంతైతే సరిపోతుందో ఈ కర్రీకి అంత ఆయిల్ వేసుకొని, సరిపడా ఉప్పేసి, ఆ తర్వాత కారం వేసుకోవాలి. ఈ కారంలోనే మేము పసుపు ఉంటుంది కాబట్టి తక్కువ కారం వేసుకున్నాము. ఆ తర్వాత వీటన్నిటిని మంచిగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే కూరకి మంచి రుచి వస్తుంది. ఇదే ఈ కూరకి సీక్రెట్ రెసిపీ అనమాట. ఇలా మంచి స్మాష్ చేసుకొని తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు కావాల్సిన నీరుని పోసుకోవాలి. ఇలా నీరు పోసిన తర్వాత ఈ కూరని నీట్గా దగ్గరికి చేర్చుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత దీన్ని నీట్గా కలిపేసి దీని మీద మూత పెట్టి అలా 30 మినిట్స్ ఉడికించాలి. ఉడికించిన తర్వాత పక్కన గుడ్డు ఉడకపెట్టుకొని ఆ గుడ్లు పెంకుప్ప తీసుకోవాలి. పెంకుప్ప తీసిన తర్వాత ఈ గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేయక్కర్లేదు. ఫ్రై చేస్తే అంత మంచిది కాదు ఎగ్స్. ఇట్లాగే డైరెక్ట్గా చక్కగా ఇందాక మనం చేసుకున్న పులుసు కర్రీ ఉంది కదా, అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్నిటికీ చక్కగా మంచి లాన్ వరకు ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లను తీసుకొని వెళ్ళి మనం ఇందడి వరకు ఉడికించిన ఆ కూరలో ఈ గుడ్లన్నిటిని వేయాలి. ఈ గుడ్లు వేసి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకపెట్టి ఆ తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత రుచి చూసుకోవాలి. కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా సరిపోయినాయి లేదో చూసుకొని అన్నీ సరిపోతే లాస్ట్కి చివరికి మళ్ళీ కొంచెం చక్కగా దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత లిటిల్ బిట్ దించే ముందు కొంచెం కరివేపాకు వేసి కొత్తిమీర వేసి దించుకుంటే సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్, ఈ కర్రీ టేస్ట్. లాస్ట్కి ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకొని తింటమే. అందరికి నచ్చిందా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ స్టైల్ ఎగ్ కర్రీ? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.